నాది ఈస్ట్ గోదావరి మల్లంపేట సామాన్య రైతు బిడ్డనండి. నాకు సినిమా హీరో అవ్వాలి, క్లాప్స్ కొట్టించుకోవాలి, పేపర్లో నా బొమ్మ పడాలి, నేను హీరోని అయిపోయాను అనుకోవాలని అంబిషన్తో ఊరు ఓడని అమ్మ బాబుని వదులుకొని నేను మద్రాసు వచ్చానండి. మా అమ్మ ఇచ్చిన 70 రూపాయలతో. ఆ డబ్బులు అయిపోయాయండి. పాండీ బజార్లో, పార్కుల్లో ట్యాప్ వాటర్ తాగుతూ మంచి ఇలా బలంగా ఇల్లుని ఇలాగైపోయి నేనేదో అనుకున్నా. నేను వెళ్ళిన వెంటనే ఎన్టీ రామారావు గారు, రా బ్రదర్ నీకు నేను వేషం ఇస్తాను, భోజనం పెడతాను అనేసుకున్నానండి. అక్కినేని నాగేశ్వర గారు, రా బ్రదర్ భోజనం పెడతాను, వేషం ఇస్తాను అనేసుకున్నానండి. అలా నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్తే నాలాగా లక్షలాది మంది యాంబిషన్తో కూడుకొని వచ్చిన సినీ పిచ్చోళ్ళు మద్రాస్ పాండీ బజార్లో తిరుగుతుంటే, ఓయ్ బాబోయ్ ఇది ఇంత కష్టమా, ఇంతమందిలో నేను ఒక్కడున్నా అనే ఫీలింగ్ వచ్చి ఇలాగైపోయినోడికి తర్వాత ఎలా వెనక్కి వెళ్ళాలి, ఏదన్నా వేషం వేయాలి, ఎవరి దైవాలు వేయాలి, ఎవరిని కలుసుకోవాలి. అలాంటి దశలో రాజబాబు గారు మేకప్ మ్యాన్ చిన్ని గారండి. ఆ మహానుభావుడు నాకు మహాలింగపురంలో ఒక కార్ షెడ్లో ఆశ్రయం ఇచ్చి విక్రమ్ స్టూడియో తీసుకుని వెళ్ళాడు సార్. ఆయన అక్కడ ప్రతాపవర్ష రాఘులు గారి సినిమా మా గురువారి డైరెక్షన్ తాతామని జరుగుతుందండి. మీరు నమ్మండి సార్, నేను బొమ్మలు వేస్తాను సార్, నాగేశ్వర బొమ్మలు, రామారావు బొమ్మలు, మిమ్మల్ని చూసి అలా బొమ్మలు నేను వేస్తుంటా సార్. నేను నాగేశ్వర బొమ్మ వేసి మా గురుగారు రాగానే చూపించాను సార్. తమ్ముడు అని ఇలా భుజం తట్టాడు. నేను యు బిలీవ్ మీ మై ఫ్రెండ్స్, ప్రప్రదంగా మద్రాస్ సినిమా ఇండస్ట్రీలో భుజం మీద తమ్ముడు అని ఆప్యాయంగా చేసిన మా గురులో ఉన్న మాననీయ కోణానికి అప్పుడే నేను శిరస్సుని దండం పెట్టేశాను సార్. దట్ ఈస్ దాసన్ అంటారండి. మాననీయ కోణం. ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద బెస్ట్ కమ్యూనికేటర్ మార్క్స్ ఇస్ ద మ్యాన్ సచ్ అ గుడ్ ఎట్ హార్ట్. కళనీళ్ళు వచ్చేసాయి. దీని అమ్మ ఇంకా మద్రాసులో ఉండొద్దు, దిబ్బద్దాం, మనూరు వెళ్ళిపోదాం, ఇంకా హ్యాపీగా చదువుకుందాం అన్న ఫీలింగ్తో ఉన్నాను సార్. ఆ మహానుభావుడు చిన్నపిల్లాన్ని ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసి వెళ్ళాను సార్. ఇప్పుడు ఏం చేస్తున్నా బాబు, ఇలా సార్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసి వచ్చాను సార్, నా సినిమా పిచ్చి సార్, నేను హీరో అవ్వాలి సార్, ప్లీజ్ సార్ అన్నానండి. నేను పాస్ అయ్యాను సార్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్. నువ్వు BA పూర్తి చేసుకొని రా, నేను నీకు తప్పకుండా వేషిస్తాను అన్నాడు సార్ ఆ మహానుభావుడు. నేను BA పాస్ అయ్యి సినిమా ఫీల్డ్కి వెళితే నేడనే సినిమాలో కృష్ణ గారి అబ్బాయి రమేష్ బాబు గారు హీరో అయితే నేను సెకండ్ హీరో సార్. ఆ సినిమా 110 రోజులు ఆడితే సార్ బ్రహ్మాండం హిట్ అయితే నాకు మంచి పేరు వచ్చింది సార్. ఇక్కడ విషయం ఏంటండి, మద్రాసు వెళ్ళిన నన్ను నీ కులం ఏంటి కానీ, నీ మతం ఏంటి కానీ, అసలు నువ్వెవరు అని కానీ ఏమీ అడగకుండా నాకున్న పిచ్చిని తీసుకొని ఆ మహానుభావుడు వేషం ఇచ్చి భరోసా ఇచ్చి ఈవేళ మీ అందరికీ నన్ను ఆదరించిన నటుడిగా పరిచయం చేసినందుకు ఆ మహానుభావుడికి దండం పెడుతున్నాను సార్. నన్నే కాదు నాలా చాలామందికి ఈ భరోసా, ఓ అండ, ఓ దండ. బట్ ఈజ్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. తర్వాత ఇంకా ఆయన గొప్పతనం గురించి ఏం చెప్పుకుంటామని గొప్పగా రాశారు. ఇక్కడ ఈ మహానుభావులు గొప్పగా రాశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ దిక్సూచి దాసరి. ఎస్, నిజంగా దిక్సూచి అయినా కలం బలాన్ని, మేధో శక్తిని సమాజానికి పంచిన దాసరి శక్తి. ఎస్, అటువంటి మహానుభావుడైనా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆత్మబంధువు, నిజంగా ఆత్మబంధువు ఆయన గొప్పతనం అండి. భారతదేశంలో సజ్జిత్ రాయ్ చాలా గొప్ప దర్శకుడు, ఇంటర్నేషనల్ ఫేమ్ అండ్ నేమ్, పతేరి పాంచాలితో అలాంటి చిత్రాన్ని నేడా ఓం మనిషి చూసి తీసి మా గురువు కూడా సచ్ ఎ గ్రేట్ ఆర్బిటరీ డైరెక్టర్ అనుకోండి. ఈజ్ లైక్ అదూర్ గోపాలకృష్ణన్, ఈజ్ లైక్ పుట్టన్ కనగాల్, ఈజ్ బాలచందర్, ఈజ్ దట్ సజ్జిత్ రాయ్. గుడ్. కె రాఘవేంద్ర గారు మన తరంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ యొక్క కమర్షియల్ బొనాంజాని ఆకాశాన్ని చాటాడు మహానుభావుడైన. అలాగే కె రాఘవేంద్రరావు గారితో కూడా పోటీపడి బొబ్బులి పూలు అన్నాడైనా, ప్రేమాభిషేకం అన్నాడైనా, సర్దార్ పాపరాడు అన్నాడైనా, మనుషులతో ఒకటే అన్నాడైనా. సో రాఘవేంద్రరావు మీకు ఇలాగే నేను కూడా తీస్తానన్నాడైనా. అలాగే కె విశ్వనాథ్ గారు రీసెంట్గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, ద గ్రేట్ మాన్యుమెంట్. ప్రపంచ తెలుగు చిత్ర పరిశ్రమ యొక్క గొప్పతనాన్ని, తెలుగు చిత్ర యొక్క పటాన్ని ప్రపంచపరంగా శంకరాభరణంతో ఎగరేసిన మహానుభావుడు కె విశ్వనాథ్. అలాంటి విశ్వనాథ్ గారు మీరు శంకరాభరణం తీస్తే నేను మేఘ సందేశం తీస్తాను ఆయన. అక్కడ సక్సెడ్ అయినా. అలాగే బాబు గారు ది గ్రేట్ డైరెక్టర్, ఎస్థెటిక్ వాల్యూస్, అమోఘమైన సినిమా తీసిన బాబు గారు లాగా
నేను శివరంజని, గోరింటాకు అని అలాంటి చిత్రాలు కూడా తీశాడు ఆయన. చివరికి నా అలాంటి వాడు, ఓ మాదాల రంగారావు అలాంటి వాడు, సమాజపరంగా టీకృష్ణ గారు అలాంటి వాడు, ఓ పరిచయ ప్రదర్శన అలాంటి వాడు సమాజపరంగా ఏమైనా చిత్రాలు తీస్తే ఏ నారాయణమూర్తి నువ్వే కాదు నేను కూడా తీస్తాను చూసుకో అని ఒరే రిక్షా ఒసే రామ లాంటి చిత్రాలు కూడా తీశాడు ఆయన. కాబట్టి ఆయన ఈజ్ ఆల్రౌండర్. ఒక్కొక్క కోణంలోనే కాకుండా ఎంతమంది ఉంటారో ఈజ్ లైక్ అక్టోపస్. మొత్తం అలాగ ఆహ్వానించిన మహానుభావుడైన కథ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్, లిరికిస్ట్, ప్రొడ్యూసర్, యాక్టర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నిటినీ మించి తెలుగు చలనచిత్ర పరిశ్రమని హైదరాబాద్ తీసుకురావడానికి అమోఘన కృషి చేసిన మహనీయుల్లో ఒక మూల స్తంభాల్లో మా గురువు దాసనారాయణ కూడా ఒకడు. అలాగే కార్మికుల గురించి అన్నింటితో చెప్పారు హ్యాట్సప్ హ్యాట్సప్ హ్యాట్సప్. సో అలాంటి మహానుభావుడు కళ్ళ ముందే కనపడుతున్నాడు ఆయన. మా గురువు అప్పుడు చనిపోయారా ఏడుపు వస్తుంది. ఓకే, కాలం చాలా గొప్పది. పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయిన వాళ్ళు తీపూర్తులు. మహాకవి శ్రీశ్రీ గారు అన్నట్టు, ఆత్రేయ గారు అన్నట్టు ఆ మహానుభావుడు మన తీపుగుర్తుగా మిగిలిపోయాడు ఆయన. అయితే మా గురుగారు అన్న గొప్పతనం ఏంటంటే తాతామాడు నుంచి మొన్నటి సినిమా వరకు, ఆ పరమవీర చక్ర వరకు, యంగ్ ఇండియా వరకు కూడా కుటుంబ విలువల, మన్నీ కోణాల, సమాజపరమా, ఆర్థికపరమా, రాజకీయపరమా ఏ రంగంలో కావచ్చు అన్ని రకాల ఇష్యూస్ టచ్ చేసి సక్సెస్ నిలబడిన మహానుభావుడు దాసనారాయణరావు గారు. అలాగే ఈజ్ త్రిముఖుడైన, మూడు ముఖాలు గలవాడైన, ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా, ఓ సినిమా కళాకారుడుగా, దర్శకుడుగా ఒక ముఖం అయితే, ఒక పత్రికాధిపతిగా రెండో ముఖం, రాజకీయ నాయకుడిగా మూడో ముఖం. మూడు ముఖాల్లో కూడా సక్సెస్ అయిన మహనీయుడు దాసరి నారాయణరావు గారు. అంత మహోన్నత వ్యక్తి ఈవేళ మన ముందు లేరు, అయినా మన కళ్ళ ముందే కనపడుతున్నాడు ఆయన. కాబట్టి ఏ ఆశయాల కోసం, ఏ మహోన్నత లక్ష్యం కోసం ఆయన ఈ సినిమా ఫీల్డ్లో కృషి చేశాడో ఆ ఆశయాల్ని, ఆ మహోన్నత లక్ష్యాల్ని మనం ముందు సాగి తీసుకొని వెళ్ళాలి. నేను ఇండస్ట్రీ పెద్దలందరినీ ఒకటే కోరుకుంటున్నా, నివాళి ఆయనకిచ్చే నిజమైన నివాళి ఏమిటి? ఓ పెద్దలారా, ఈవేళ 10 కోట్లు ఉంటే వాళ్ళ హీరో అవ్వచ్చు, తప్పే ఉందండి. వాళ్ళ అబ్బాయిని హీరో చేయాలి, 10 కోట్లు పెడతాడైనా, ఈ గాట్ రైట్. అలాగే వారసత్వం, వాళ్ళ అబ్బాయిలు మాకు ఏ వ్యాపారం ఉంది, మేము సినిమా హీరోలు అవుతాం, మా ఫాదర్లు అవుతారు, అవ్వచ్చు, అవ్వాలి. ఐ మెట్ శారీస్ట్, అందరూ అవ్వాలి, దయించి అందరూ అవ్వాలి. అయితే ఈ భారతదేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఓ సినిమా యాక్టర్ అవ్వాలనే అంబిషన్ డబ్బున్న వాళ్ళకి కాదు, పేదవాళ్ళకు కూడా ఉంటుంది. అందుకే అంబేద్కర్ మహానుభావుడు రిజర్వేషన్స్ పెట్టాడు. ఎవరికైతే అవకాశాలు లేవో, హక్కులుండి కూడా, అర్హత ఉండి కూడా అటువంటి వాళ్ళకి మనం రిజర్వేషన్ కల్పించాలని మహోన్నత ఆశ అంబేద్కర్ మహానుభావుడు ఎలా పెట్టాడో, అలాగే మాలాంటి పేదవాళ్ళు చాలామందికి యాక్టర్లు అవ్వడానికి, టెక్నీషియన్ అవ్వడానికి, డైరెక్టర్లు అవ్వడానికి మా గురువు దాసనారాయణ ఎలాగైతే గొప్ప కృషి చేశారో, అలాగే ఇప్పుడు వస్తున్న గొప్ప గొప్ప దర్శకులు, నిర్మాతలు కూడా సామాన్య వాళ్ళు కూడా ఎవరన్నా వస్తే దయించి వాళ్ళు కూడా వేషాలు ఇస్తూ వాళ్ళ అంబిషన్ తీరుస్తూ అసలు శిశులు నివాళి దాసనారాయణకి ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. నమస్కారం అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలందరూ కలిసి ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ కౌన్సిల్ తరఫున దయించి రికమెండ్ చేసి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని దయించి ఇప్పించాను సార్. నిజంగా మన జన్మధన్యం వద్దండి, లేకపోతే పరమ దుర్మార్గం లేకపోతే ఈవేళ ఈ అమ్మ అవార్డులు కూడా కోరుకోవాల్సి వస్తుంది, అవార్డు కూడా లాబింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ది ఫేట్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ లైక్ దిస్. ఐఎమ్ సారీ. బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా పద్మభూషణం నాట్ ఫ్రమ్ తెలుగు, ఫ్రమ్ తమిళ్. నమస్కారం అయ్యా, పెద్ద నమస్కారం పెడుతున్నా. కాస్త రికమెండ్ చేసి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఏమండి? అరే విద్యాబాలకి పద్మశ్రీ ఒక సినిమా ఇచ్చి పాడి తెప్పారు. సావిత్రి గారు అటు మహానటిని మనం ప్రపంచంలో చూసామా అండి? ఎస్వి రంగారావు గారు అటు మహానటిని మనం ప్రపంచంలో చూసామా అండి? వాళ్ళు పద్మశ్రీలు లేవు. అరే ఎంత దుర్మార్గం అండి, ఎంత దుర్మార్గం అండి ఇది. అందుకని ఈ భారతరత్న అవార్డు ఎలాగైతే ఇచ్చారో మరణించిన తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని మా గురుగారికి ప్రకటించేటట్టు చేయవలసిందిగా అయ్యా మీరు పెద్దలు మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరందరూ ఫైట్ చేయండి భాయ్ సాబ్, లేకపోతే వెళదాం, దీని ఏమో ఢిల్లీ వెళదాం, సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఫైట్ రావాల్సిందే. ఎవడపు సొమ్ము ఇది? అరే ఎవడపు సొమ్ము భాయ్? అరే దే ఆర్ క్యాప్చరింగ్ ద పవర్, ద నేమ్, ద ఫేమ్ అండ్ వాట్ దట్ ఎవ్రీథింగ్. ఇండియా అంటే నార్త్ ఇండియానా? ఎవడపు సొమ్ము ఇది? ఇండియా అంటే మొత్తం సమస్తం మనకి ఇవ్వాలి, మన వాట మనకి రావాలి. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నార్త్ ఇండియా నుంచి కాదు, సౌత్ ఇండియా కూడా వెళ్ళాలి. మన హక్కులు మనం సాధించాలి.
ఆ దశలో పెద్దలందరూ దయించి ఫైట్ చేసి ఆ అవార్డు న్యాయపరంగా ఇచ్చేవాళ్ళకి ఇచ్చేటట్టు చేసేందుగా నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. దండమండి. ప్రపంచంలోనే కాదు, మన భారతదేశంలో కూడా అత్యంత మిస్టరీగా మిగిలిన 5 వింత గ్రామాలు, గుడులు ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, ఎన్నెన్నో విచిత్రాలు, జీవితాంతం కనిపెట్టిన తీరని అనుమానాలు. మన చుట్టూ భారతదేశంలో ఉన్న ఎన్నెన్నో వింతల నుండి కొన్ని విచిత్రాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే అందులో మాత్రం ఈ 5 అంతుచిక్కని రహస్యాలు చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంటున్నాయి. ఇప్పుడు ఈ అంతుచిక్కని